హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్లో మైసూర్ బోండాల్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. బోండా లోపల పిండి పిండిగా ఉండకుండా బోండాలు సాఫ్ట్గా టేస్టీగా రావాలంటే నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఒక బౌల్లో పావు కేజీ మైదా పిండి తీసుకొని దాంట్లో ఒక 150 గ్రామ్స్ బీట్ చేసుకున్న పుల్లటి పెరుగుని యాడ్ చేయండి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ టీ స్పూన్ వంట సోడా యాడ్ చేసుకోవాలి. మైదా పిండిలో బ్యాచెస్ వైస్ గా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని బబుల్స్ లేకుండా చాలాసేపు కలపాలి. మైసూర్ బోండాకి పిండి బాగా లూజ్ అవుతే బోండాలు సరిగ్గా రావు. బోండాలు రౌండ్ గా రావాలంటే పిండి థిక్గా ఉండేలా చూసుకోండి. పిండిని మంచిగా కలిపేదాన్ని బట్టే బోండాలు సరిగ్గా వస్తాయి. పిండిని చాలాసేపు కలపకపోతే బబుల్స్ లా ఫామ్ అయి బోండాలు పేలిపోతాయి. సో ఒక 5 to 10 minutes పాటు పిండిని కలుపుతూనే ఉండండి. బాగా కలుపుకున్న పిండి పైన ఒక మూత పెట్టి నైట్ అంతా నానబెట్టుకోండి. మినిమం ఒక గంట నానబెట్టుకున్నా సరిపోతుంది. కానీ పిండి ఎంత ఎక్కువసేపు నానితే అంత చక్కగా మైసూర్ బోండా వస్తుంది. ఇలా ఓవర్ నైట్ నానబెట్టిన పిండి మార్నింగ్ వరకు ఫ్లఫీగా తయారవుతుంది. ఇక కొద్దిగా పిండిని తీసుకొని వేళ్ల మధ్యలో నుంచి స్లోగా ఆయిల్లో డ్రాప్ చేయండి. అన్ని బోండాల్ని ఆయిల్లో వేసాక మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని రెండు వైపులా ఈవెన్ గా కాలేటట్టు తిప్పుతూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ లో మాత్రం అస్సలు ఫ్రై చేసుకోకండి. పైన కాలిన లోపల మాత్రం పిండి పిండిగా ఉంటుంది. ఈ బోండాలని హెల్దీగా కావాలంటే గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. గోధుమ పిండితో చేసినా కూడా బోండాలు చాలా టేస్టీగా ఉంటాయి. కానీ హోటల్ స్టైల్లో టేస్ట్ రావాలంటే మైసూర్ బోండాలకి మైదా పిండి వాడాల్సిందే. బోండాలు వేసేటప్పుడు మీరు తప్పకుండా లోతుగా ఉన్న ముక్కల్లో నూనె ఎక్కువ వేసి బోండాలను వేయాలి. పిండిని ఓవర్ నైట్ నానబెడితే పిండి కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోండి. 1 hour బిఫోర్ నానబెడితే పిండి కొంచెం లూజ్గా ఉన్న పర్లేదు. ఓవర్ నైట్ నానబెట్టినప్పుడు పిండిని ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. అంతేనండి. ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు మైసూర్ బోండాలు చేస్తే చాలా చక్కగా వస్తాయి. పల్లి చట్నీతో పేరప్ చేసి తింటే మీరు మైదా, అన్హెల్దీ అవన్నీ పక్కన పెట్టి మరీ లాగిచ్చేస్తారు. మీరు డెఫినెట్ గా ఈ మైసూర్ బోండా రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఉంటాం మళ్ళా, బాయ్.